విశాఖ ఉక్కు కార్మికులను దయ్యాలు అని స్థానిక ఎమ్మెల్యే అనడం అనేది చాలా ఘోరమైన విషయం. అందులో ప్రజల్లోంచి వచ్చిన మనిషి ఇది ఏమాత్రం కూడా సమంజసం కాదు. రెండో విషయము, ఆయన 10 సార్లు చెప్పాడు 12,000 కోట్లు తెచ్చాం. 12,000 ఏం తెచ్చారు సార్? 12,000 కోట్లలో 450 కోట్లు అసలు సెంటర్ వెనక్కు తీసేసుకుంది. జిఎస్టీ కింద తీసుకుంది కేంద్రం. అసలు తనే ఇచ్చిన కేంద్రమే తీసుకుంది. ఇంకా 9,500 కోట్లు ముడి సరుకు వీటి కింద వాడారు. కార్మికుల జీతాలకు కానీ దైనందిన నిర్వహణకు కానీ ₹1 కూడా వాడకూడదని దీంట్లో షరతు పెట్టారు. కాంట్రాక్ట్ కార్మికులను సరే మనం చర్చించాం, సామూహికంగా తొలగించారు. వాళ్ళు సమ్మె చేస్తున్నారు. సమ్మె చేస్తుంటే 3rd డిగ్రీ కాదు కానీ పూర్తిగా వాళ్ళ మీద కూడా నిర్బంధం, ఇక్కడ మీరు చేయకూడదని వాళ్ళ మీద ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళ మీద ఆంక్షలు పెట్టారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే దీని మీద వాళ్ళు అఖిలపక్షం కాదు, జేఏసీ ఉక్కు ఫ్యాక్టరీ జేఏసీ వాళ్ళు నిన్న తీవ్రంగా ఖండించారు మీడియాలో. మీరు కార్మికులను పక్కదోవ పట్టించకండి, ప్రజలను పక్కదోవ పట్టించకండి అని.